ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరక్షరంగా కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికే వందనాలు చెల్లిస్తూ, గత 2 దినములుగా మనం 2 జంతువుల గురించి మనం నేర్చుకున్నాం. మొదటిది ఇన్సెక్ట్ అయిన చీమ గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా కుందేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇదంతా కూడా మనం జ్ఞానం అనే ఒక సిరీస్ ద్వారా మనం వింటున్నాం. ఈ దినమందు మనం అదే వచనానికి కింద కంటిన్యూషన్గా ఉన్న ఒక ఇన్సెక్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే మిడతలు. ఈ మిడతలు అనేటివి మనకి పొలాల్లో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ అన్ని చోట్ల ఇక్కడ ఉంటూ ఉంటాయి. అవి 1గా 2గా రావు, కానీ గుంపులుగా అనేకమైన చోట్లకు వెళుచున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అనగా వాటిలో ఏమేమి మనకు కనిపిస్తుంది అంటే ఐక్యమత్యం మనకు కనిపిస్తుంది. రెండవదిగా వాటి మీద ఎటువంటి అధికారి లేనప్పటికీ కూడా అవి దండుగా సాగిపోవును అన్న మాట కూడా మనకి బైబిల్లో కనిపిస్తుంది. అనగా వాళ్ళ మీద ఒకరు అధికారి ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా అది ఒకే విధంగా పనిచేస్తూ ఉన్నాయి. కానీ మనం ఎలా ఉంటుంటామంటే, మనకు ఒక పని చెప్పిన వారు మన పక్కన ఉంటే మనం ఒక విధంగా చేస్తుంటాం, లేనప్పుడు ఒక విధంగా చేస్తుంటాం. ఇది మనకు జ్ఞానహీనతకు సూచనగా కనిపిస్తుంది. మనం కానీ నిజంగా జ్ఞానం కలిగిన వారమైతే ఎవరున్నప్పటికీ లేనప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడన్న భయంతో మనం ఒకే విధంగా ఉండగలగాలి. కాబట్టి మిడతల వల్లే ఐక్యమత్యం కలిగి ఎవరున్నా లేకపోయినా ఒకే విధంగా ఉండేవారుగా తయారు చేయకూడదు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.